నెక్స్ట్ వాళ్ళలో ఒక అసంతృప్తి రాకుండా ఉండాలంటే డైవర్ట్ అవ్వాలి. లేదు మీకోసం నేను చాలా చేస్తున్నాను అనేటటువంటి ఒక ఫీలింగ్ రావాలి. ఎక్కడ ఎందుకు నిన్న రాజ్యసభే ఉంది, జగన్ టైంలో 8 రాజ్యసభ సీట్లలో 4 ఏళ్ళకి ఇచ్చాడు బీసీలకి. అందులో రాజ్యసభ అనేటటువంటిది బీసీలకు ఒక వరం. ఎందుకు నువ్వు ఏది కేంద్రంలో చక్రాలు తిప్పడం అనే దానికంటే వాడు కేంద్రంలో ప్రాతినిధ్యం లభించింది బీసీ 4గురికి ఇచ్చుకొచ్చాడు కదా అతను. వీళ్ళు చివరికి ఏం చేశారు, ఒక్క చింతకాయల విజయతో సరిపెట్టారు వచ్చిన 4 సీట్లలో కూడా. మిగతా 3 ఓసీలకు వెళ్ళినాయి కదా. ఇలాంటివన్నీ పక్కకెళ్ళాలి. అంటే రాజకీయ పరమైనటువంటి వాటిని పక్కన పెట్టేసేసి నీకు చేపలు పట్టుకుంటా అంటే మంచి ఏర్పాట్లు చేశాను, అది కూడా జగన్ చేశాడు. అప్పుడు అవన్నీ ఏది హార్బర్లో ఎవరు కట్టుకొచ్చింది లేదు, బీసీ నేస్తం ఎవరిచ్చింది, బీసీ మహిళలు చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి అవన్నీ చేసినా కూడా జగన్ ఏం చేయలేదని చెప్పడం ద్వారా వీళ్ళు తీసుకొచ్చారు. మరబోట్లు ఇచ్చాడు, వాళ్ళకి వలలు ఇచ్చాడు, ఇట్లాంటి చాలా చేసుకొచ్చాడు. వీళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి అంతకంటే మేము చేస్తున్నామని చెప్తున్నారు. అది మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. చేనేత కార్మికులు కూడా చాలా చేశారు అప్పుడు. అదే కదా ఇప్పుడు వీళ్ళు కొనసాగిస్తుంది 25,000 రూపాయలు దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు ఇప్పుడు. జోక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చేనేత కార్మికుల నియోజకవర్గం అంటే ఓటర్ల పరంగా హైయెస్ట్ ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం మంగళగిరి. అవును, దాన్ని తీసుకుని ఇదివరకు ఆ చేనేత కార్మికులు నడిచినటువంటి సందర్భం ఉంది అక్కడ చేనేత వర్గానికి సంబంధించి. అది ఇప్పుడు లోకేష్ అక్కడ, ఇదివరకు ఆయన రెడ్డి, ఇప్పుడు లోకేష్. వాళ్ళకున్న అది కూడా ఛాయిస్ లేకుండా పోయింది. అట్లుంటాయి కొన్ని. సార్ ఒక రకంగా అంటే బీసీ మంత్రులతో కూడా కమిటీ వేశారట, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా